ఐదవ పాశురం. వారి నోమును కొనసాగించుకోవడానికి తమకు ఏదైనా అవసరమా అని శ్రీమన్నారాయణుడు వారిని అడిగినప్పుడు, వారు తనకు మంగళాశాసనము చేసిన తర్వాత వారి బాధలన్నీ మటుమాయమయ్యాయని, వారు ఇక కోరుకునేది ఒక్క కైంకర్యమేనని వారు విన్నవించుకున్నారు. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோరెంబావాయ్. సాటిలేని దేవకీదేవికి కుమారునిగా జన్మించి శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించిన అద్వితీయ వైభవము గల యశోదకు కుమారుడివై దాగి పెరిగినవాడ, అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలనని దుష్టభావంతో ఉన్న కంసుని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము గలవాడ, నిన్నే కోరి వచ్చిన వారము పరా అను వాద్యమునిచ్చిన ఇమ్ము, సాక్షాత్తు లక్ష్మియే పొందవలనని కోరదగిన నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. జై శ్రీ అండాళ్ తిరువడిగలే శరణం. Thank you.